ఈ 4వ సువార్త మహాసభలోనికి విచ్చేసిన వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గత 2019వ సంవత్సరంలో ఇదే జూన్ నెలలో 4, 5, 6 తారీఖుల్లో ఈ పోలుకల ప్రాంతంలోనే బస్టాండ్ పార్క్ గ్రౌండ్లో 3 రోజులు బహిరంగ మహాసభలు జరిగించబడ్డాయి. 2 రోజులు ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభువారు జరిగించారు. 3వ రోజు ఆ రోజు మేము అభిషేకించుకోవాలి. 6వ తారీఖు రోజు అభిషేక కార్యక్రమం ఉన్నది. ఆ రోజు అయితే ఆ రోజు ప్రచండమైనటువంటి వర్షం అండి. ఆ రోజు విస్తారమైనటువంటి ప్రజలు రావలసి ఉన్నది. అయితే ఆశీర్వాద భోజనాలు కూడా వండడానికి సిద్ధపడ్డారు. కానీ ప్రభు చిత్తం ఏమైందో మాకైతే తెలియదు. కానీ దేవుని చిత్తం ఎలాగ ఉంటే ఆ రీతిగానే ఆ రోజు ప్రభు యొక్క చిత్తము చొప్పున అభిషేక కార్యక్రమం జరిగించబడింది. ఇది 2019వ సంవత్సరం నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు తన అభిషేకము ద్వారా అనేక ప్రాంతాల్లో వాక్యము చెప్పడానికి దేవుడు మా కృప చూపించారు. అభిషేకించుకున్న నాట నుండి దేవుడు మా స్థితిగతులని మార్చేశాడు. మమ్మల్ని ఒక ఆశీర్వాదకరముగా తన సేవలో కొనసాగిస్తున్నాడని నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను. అయితే 2024 జూన్ ఇది 6వ తారీఖు రోజు. అయితే మేము అభిషేకించుకున్నటువంటి రోజు ఈ రోజు. అందుకే మీ అందరి ఎదుట సాక్ష్యము చెప్పి ప్రభు యొక్క నామములో ఆ యొక్క కేక్ కట్ చేయాలని మేము ఆశపడ్డాము. అయితే మీరు మా అందరి కొరకు, మా పరిచర్య కొరకు, మా దైవ సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నాము. మా కొరకు మీరు ప్రార్థిస్తారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే దేవుని పని చేసేది ఇంకా చాలా ఉంది కాబట్టి మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సువార్త మహాసభలకు వచ్చిన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత 2019వ సంవత్సరము జూన్ నెల 6వ తారీఖు రోజున రాత్రి 10 గంటలకు మాకు అభిషేకం జరిగింది. భయంకరమైనటువంటి వర్షం వస్తున్నప్పటికీ కూడా దేవుడు మా అభిషేకాన్ని ఆపకుండగా తన చిత్తంలో ఉన్నటువంటి అభిషేకము ద్వారా దేవుడు మమ్మల్ని బలముగా అభిషేకించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు మమ్మల్ని బహుబలముగా సేవలు వాడుకుంటున్నారు. దేవుడు తన కృప చొప్పున మమ్మల్ని దేవుడు జ్ఞాపకము చేసుకొని ఆయా గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపారు. నిజముగా నేను చాలా సార్లు దేవుని స్తుతిస్తాను. ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మేము తీర్చుకోలేము. ఎందుకోసం అంటే ఒక ఆడపిల్లలు ఇలా సేవ చేయాలి అంటే, ఇలా దేవుని వాక్యము చెప్పాలంటే అది ఎవరికి ఉందో లేదో మాకు తెలియదు. కానీ మా జీవితంలో చిన్న వయసులో దేవుడు మమ్మల్ని కోరుకొని అభిషేకించి ఈ చిన్న వయసులోనే అనేక వందలాది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి, వందలాది ప్రజలకు ప్రార్థన చేయటానికి దేవుడు కృప చూపి తన సేవలో బహుబలముగా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క గొప్ప కార్యము. తన అనాది ప్రణాళిక సంకల్పములో తల్లి గర్భములో రూపింపబడక మునుపే తన పరిచర్య కొరకు, తన పని కొరకు, తన సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడని మేము మీ ఎదుట సాక్ష్యము చెప్తా ఉన్నాము. మాకు చిన్న వయసే కావచ్చు, కానీ దేవుడు మా పట్ల చేసిన కార్యము ఎంతో గొప్పది. మేము చిన్నవారమని చాలా సార్లు భయపడాం, వాక్యం చెప్పడానికి చాలా సార్లు భయపడాం. కానీ దేవుడు మాతో మాట్లాడారు. మీరు భయపడొద్దండి, ధైర్యముగా నిలబడి వాక్యము చెప్పండి, నేనే గొప్ప కార్యములు చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఎక్కడ భయపడకుండగా, ఎక్కడ బెదరకుండగా, ఎవరికి మేము భయపడకుండగా ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించాము. అనేక ఆత్మలు మా కళ్ళ ముందే పశ్చాత్తపడి బాప్తీసాలు తీసుకొని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు కూడా మేము కనులారా చూచాము. మేము ప్రార్థిస్తూ ఉండగా ఎన్నో దయ్యాలు వెళ్ళిపోగా మేము చూసాము. మేము ప్రార్థిస్తూ ఉండగా ఎంతో మంది రోగులు భాగయంగా మేము చూచాము.
చూచాము. నిజముగా మన పోలుకలు గ్రామంలో ఒక ఆమె భయంకరమైనటువంటి క్యాన్సర్ చేత బాధపడతా ఉంది. అది ఎక్కడ ఉందంటే నేను చెప్పలేను. అలాంటి భయంకరమైనటువంటి క్యాన్సర్ చేత బాధపడుతున్నటువంటి ఆమె మా ఫ్రెండ్ ద్వారా మాకు ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోన్ చేసి మాతో మాట్లాడింది. నిజంగా ఆమె బాధ అంతా మాకు చెప్పుకుంది. ఇలా నాకు క్యాన్సర్ వచ్చింది, నువ్వు బ్రతకవని చెప్పారు, హైదరాబాద్కి వెళ్ళినా నువ్వు బ్రతకవని చెప్పారు అని మాకు ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడు మేము విశ్వాసముతో కన్నీళ్లు విడిచి మోకాలుండి ప్రార్థన చేసినప్పుడు ఆమె క్యాన్సర్ రోగాన్ని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యములు మా పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేసినట్లుగా మేము చూచాము. ఇది మా గొప్పతనము కాదు, మా జ్ఞానము కాదు, మా టాలెంట్ కాదు. ఏ ఎన్నిక ఏ అర్హత లేని మమ్మల్ని దేవుడు ప్రేమించి తాను అభిషేకించి మా పట్ల దేవుడు గొప్ప కార్యములు చేసి బహుబలముగా సేవలో దేవుడు వాడుకుంటున్నాడు. రాబోయే దినాల్లో ఒక ప్రవక్త చెప్పాడు, అభిషేకిస్తూ చెప్పాడు, మీరు ప్రార్థిస్తుండగా అనేక రోగులు స్వస్థ పొందుతారు, అనేక దయ్యములు వెళ్ళిపోతాయి, చనిపోయిన వారిని సహితం మీరు లేపబోతారని చెప్పాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలాంటి బలమైనటువంటి సేవ మీరు చేస్తారని చెప్పారు. కనుక మా కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభునామములో తెలియచేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.